ఈయన పక్కనే ఉన్నా అంటుండే. సరే ఇప్పుడు సంగతి చెప్పు. ఇందాక దెబ్బ 3 పచ్చలు అంటే అందరికి 2 పడితే అమ్మ 3 కట్టేసింది. అందరికి కట్టే చెప్పినాం. జయంతి ఐలమ్మ సాగర్ అందరికీ కోరికలు తీర్చని ఒక ఆఫీసు కావాలని చెప్పు. అందుకే ఆమె పిలిచి అడుగుతుంది. ఆమెకి 20 తారీఖు ముందే పిలిచి అందరూ 26 తారీఖు చేస్తే 27 తారీఖు వస్తుంది. మనం 26 తారీఖు 25 చేసి 26కి ఇచ్చేయాలి పేమెంట్. నువ్వు ఇందుడు అరే రా కష్టపడ్డది. ఆయన మాట్లాడు ఆయన మాట్లాడు ఆయన మాట్లాడు ఆయన మాట్లాడు ఆయన మాట్లాడు కొనసాగించాలి 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 ఆయన మాట్లాడు కాకాలి ఐలమ్మ వర్ధంతి 39 జరుపుకుంటున్నాము. పిజ్జాగూడలో పిజ్జాగూడ రజన సభ్యులందరూ వచ్చి ఘనంగా ఐలమ్మ వర్ధంతి జరుపుకోవడం చాలా గౌరవంగా ఉంది. ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుంచి ఇది 2వ సంవత్సరం గవర్నమెంట్ పరంగా కూడా ప్రతి ఆఫీసులలో జరుగుతుంది. వర్ధంతి జరుగుతుంది మరియు జయంతి కూడా 26 తారీఖు ప్రతి సంవత్సరం రాఘవేంద్రబాద్లో జరుగుతుంది. దీనికి ప్రభుత్వం ప్రతినిధులు అందరూ వచ్చి హాజరవుతున్నారు. అట్లనే మన ఆశయాల గురించి మనం కూడా ఆశయాలు పోరాడుతున్నాం. ఆశయాలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అట్లనే మనకు ప్రతి సంవత్సరము శంకుస్థాపన చేసి మాకు అందులో ఒక కమెంటాలు కట్టించి మాకు సహకరిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో ఒక కమెంటాలు వచ్చే సంవత్సరం వరకు అందులో మేము చేసుకుంటే మాకు చాలా సంతోషం ఉంటుంది. గత పాత ప్రభుత్వం మనకు 5 కోట్లు మంజూరు చేసింది. ఆ 5 కోట్లలో మనకు కొద్దిగా చేసి మనకు ఒక ఫినిషింగ్ లైన్ వేసి అందులో కూడబెట్టి మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై రజక, జై జై రజక, జై రజక. ఈ గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. మా కరెంట్ ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, మళ్ళీ తిరగబడుతుర్రు. మాకు నోటీసులు ఇస్తుండే, నోటీసులు జరుగుతుండే. మళ్ళీ అవి ఎందుకు మీరు గవర్నమెంట్ గుర్తిస్తలేరు? మమ్మల్ని ఎప్పటికింటే వేస్తారా? చిన్న కారుగా చూస్తారా? మమ్మల్ని ఇప్పటికైనా పట్టించుకొని మా ఆశీర్వాదాలు నిర్వహిస్తే పట్టించుకోలేదు.